అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. ఇదొచ్చేసి స్పెసిఫిక్‌గా ఎలాంటి జోడియాక్ సైన్ కోసం కాదు. అండ్ ఇందులో టైమ్ స్టాంప్స్ కూడా ఉండవు. ఈ రీడింగ్ మీ ముందుకొచ్చింది, మీరు చూస్తున్నారు అనంటే అట్‌లీస్ట్ ఇందులో 1 లేక 2 మెసేజెస్ యూనివర్స్ నుంచి మీకోసం అని మాత్రం మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఓకే. సో, కొన్ని సార్లు మనం ఇలాంటి రీడింగ్స్ వచ్చినా స్కిప్ చేస్తూ ఉంటాము. కానీ మళ్ళీ మన ముందుకొస్తూ ఉంటుందనమాట. దాని అర్థము డెఫినెట్‌లీ మీకు ఇందులో ఒక మెసేజ్ ఉంది. యూనివర్స్ మీరది చూడాలని కోరుకుంటుంది అని అర్థం చేసుకోండి. ఓకే. అండ్ మీలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అది ఒక్కటి నేను క్లియర్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి కొంతమంది డౌట్ పడ్డము. ఈ టారో రీడింగ్స్, ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ అవన్నీ జరుగుతాయా? నమ్మొచ్చా? అని చెప్పేసి. రైట్? అందుకే దీన్ని మీకు రెజొనేట్ అవుతే తీసుకోండి. మీకు ఓకే అనిపిస్తేనే ఈ మెసేజెస్‌ని మీరు యూనివర్స్ నుంచి తీసుకోవచ్చనమాట. మీరు ఎప్పుడైతే ఒక డౌట్ పెట్టుకున్నారనుకోండి మనసులో, ఇది జరుగుతుందా అని చెప్పేసి, దాని అర్థం ఏంటంటే మీరు యూనివర్స్‌ని క్వెషన్ చేస్తున్నారని చెప్పేసి. ఓకే. ఇక్కడ నేనైనా సరే, వేరే టారో రీడర్స్ ఎవరైనా సరే, ఆస్ట్రాలజర్స్ ఎవరైనా సరే, ఏంటంటే ఇక్కడ మా పని వి ఆర్ లైక్ మెసెంజర్స్. మాకొస్తున్న మెసేజెస్ ఈ కార్డ్స్‌ని చూసి, ఎనర్జీస్ చూసి మీకు వి విల్ గివ్ ఇట్ అనమాట. మీకు అందజేయడానికి ట్రై చేస్తాము. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది తీసుకోవాలా లేదా అని చెప్పేసి మీ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. రైట్? అండ్ ఇంకొక మెయిన్ క్వెషన్ వచ్చేసి చాలామంది ఏమంటున్నారంటే, అన్నీ చూస్తున్నాము, పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయి, కానీ లైఫ్‌లో చేంజెస్ అయితే రావట్లేదు అని. అలాగే మీరు మిగతా కమెంట్స్ కూడా చూడండి. కొంతమంది ఆల్రెడీ నేను చూస్తున్నాను నా లైఫ్‌లో ఈ చేంజెస్ వస్తున్నాయి అని చెప్పేసి. సో, బోత్ సైడ్స్ ఉందనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్ మీరింకా చేంజెస్ చూడట్లేదు అనంటే, ఒకటి మీ టైమ్ లైన్ ఇంకా రాలేదు. యూనివర్స్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంది. మీరు ఏదైతే పాజిటివ్ మెసేజ్, పాజిటివ్‌నెస్‌ని ఏదైనా సరే రిసీవ్ చేసుకోవాలంటే ఇంకా యూనివర్స్ టెస్ట్ చేస్తున్నట్లు అని అర్థం చేసుకోండి. లేకపోతే మీ టైమ్ లైన్ ఇంకా రాలేదు అని అర్థం అనమాట. ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్ టైమ్ లైన్. రైట్? అదొచ్చినప్పుడే మీరు ఏదనుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. సో, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మీరు నాకు కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై థాట్. అండ్ యాజ్ యూజువల్ ఐ యామ్ సో సారీ. మీకు తెలుసు నా స్పీచ్ అంతగా ఇంకా చాలా ట్రై చేస్తున్నాను ఇంప్రూవ్ చేసుకోవడానికి. మోస్ట్‌లీ నేనైతే ఒక ఎండ్ ఉంటుంది దీనికని మాత్రం చెప్పను. డెఫినెట్‌లీ ఏదో ఒక రోజు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఎనీవే లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్‌లీ చదువుకొని బాగా మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మెసేజెస్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డు వి హ్యావ్ ఫర్ దెమ్ టుడే? ఓకే. 3 ఆఫ్ కప్స్. ఇంకా చూద్దాము. Universe, please give me messages for the collective. Okay, messages for the collective. Okay, Ace of Wands. Okay. Oh, wow. రీసెంట్లీ ఈ కార్డ్ కూడా వస్తూ ఉందనుకుంటాను నాకు తెలిసి. ఏస్ ఆఫ్ కప్స్ కూడా ఇంతకుముందు రీడింగ్‌లో కూడా చూసాం మనము. రైట్? లాస్ట్ రీడింగే అనుకుంటా. చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్. ఓహ్ వావ్! ఎందుకు ఈ మెసేజ్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. మీలో చాలామందికి మీ పాస్ట్ పాస్ట్ లైఫ్ సోల్‌మేట్‌ని కలిసే ఛాన్సెస్ చాలా ఉన్నాయని యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి 6 ఆఫ్ కప్స్‌తో. ఓకే. ఒకవేళ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాకున్నా, ఒకవేళ మీరు ఎవరైనా మీ పర్సన్‌తో రైట్ నౌ బ్రేకప్ కానివ్వండి, లేకపోతే ఒక బ్రేక్‌లో సిట్యుయేషన్‌షిప్‌లో కానివ్వండి ఉన్నారు. స్టేల్‌మెంట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కాంటాక్ట్ లేదు. ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని వర్డ్స్‌తో హర్ట్ చేయడము, క్లియర్‌లీ కమ్యూనికేట్ చేయకపోవడము, రిగ్రెషన్ మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచడం అలాంటిది ఏదైతే జరిగిందనుకోండి, మీకు డెఫినెట్‌లీ మీ పర్సన్ నుంచి ఒక అపాలజీ అనేది రాబోతుంది అని ఒక క్లియర్ ఇండికేషన్ ఇక్కడ. ఈదర్ మీరు మీ పాస్ట్ సోల్‌మేట్‌ని మీట్ అవుతున్నారు సూన్, లేకపోతే డెఫినెట్‌లీ ఒక అపాలజీ, ఒక గిఫ్ట్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఇది ఏదైతే సిట్యుయేషన్ ఇక్కడ చూపిస్తుందో అపాలజీ అనేది యూనివర్స్,
డెఫినెట్లీ ఇది మిమ్మల్ని చాలా హర్ట్ చేసింది. 3 ఆఫ్ స్వర్డ్స్‌తో లైక్ ఈ పర్సన్ మీ గురించి ఎప్పుడు డెసిషన్ తీసుకోకపోవడము, ఎప్పుడైనా ఏదైనా క్వెషన్ అడిగితే మిమ్మల్ని క్రాస్ రోడ్స్‌లో వదిలేయడం. లైక్ మీరు ముందుకు వెళ్ళాలా? లేకపోతే ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి అనమాట. లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్ అంటాం కదా! అలా వదిలిపెట్టి వెళ్ళడము. ఎప్పుడు బ్యాలెన్స్ తీసుకురాకపోవడం కనెక్షన్‌లో. ఈదర్ ఒకవేళ మీరు మీ పర్సన్‌తో మ్యారీడ్, లేకపోతే ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు. ఎవరైనా అయ్యుండొచ్చు. ఎప్పుడైనా మీరు ఏదైనా క్వెషన్ అడిగినా, ఏదైనా కమ్యూనికేట్ క్లియర్‌లీ చేయాలనుకున్నా, ఏదైనా డిసైడ్ చేయాలనుకున్నా, ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకోకుండా లైక్ హై అండ్ డ్రై అనమాట. లైక్ లైక్ మిమ్మల్నే వదిలిపెట్టడము. ఒకవేళ మీ డెసిషన్ తీసుకున్నా వాళ్ళెలా అంటే అది కూడా ఒప్పుకోరు. మీ డెసిషన్ తీసుకున్నా ఒప్పుకోరు. వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయరనమాట. దీనివల్ల ఏంటంటే మీకు 3 ఆఫ్ స్వర్డ్స్ చాలా చాలా పెయిన్ కాజ్ చేయడం అనమాట. లైక్ మీ ఒపీనియన్ మీరు బయట పెడదాం అనుకుంటున్నారు. కానీ పెట్టనివ్వట్లేదు. మిమ్మల్ని లైక్ మీ డెసిషన్‌కి అంత వాల్యూ ఇవ్వకపోవడము. ఇదంతా చేస్తుండడం అనమాట. సో, దీనివల్ల ఏంటంటే మీకు లైక్ లైఫ్‌లో మేబీ నేను తీసుకునే డెసిషన్ కరెక్ట్ కాదేమో. మీ మీద మీరు సెల్ఫ్ డౌట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది డే బై డే. ఎలా అంటే ఓకే. ఇప్పుడు బిజినెస్‌లో పార్ట్నర్స్ ఉన్నారు మీరు. 4, 5 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారు. మీరేదైనా డిసైడ్ చేయాలనుకుంటే అందరూ ఈక్వల్‌గా వర్క్ చేసి ఓకే. నేను ఈ పని చేస్తాను. నువ్వు ఫైనాన్షియల్స్ చూసుకో. నువ్వు ప్రొడక్ట్ చూసుకో. నేను కస్టమర్ ఫీడ్‌బ్యాక్ చూసుకుంటాను. సంథింగ్ ఇలా ఉంటుంది గదా! సో, ఈ స్పెసిఫిక్ పర్సన్ మీ లైఫ్‌లో ఎలా అంటే వాళ్ళు మీ వర్త్‌ని చూడకుండా మిమ్మల్ని తక్కువ చేయడం అనమాట. లైక్ ఏంటంటే మీరెప్పుడైనా ఏదైనా చెప్దాం అనుకున్నా, "నో నీకు తెలీదు. నువ్వు వదిలేసేయి. నీకు డెసిషన్ ఎలా తీసుకోవాలో తెలీదు" అని చెప్పడం. ఈవెన్ ఒకవేళ మీరు ఈ పర్సన్ పార్ట్నర్ అయ్యుండొచ్చు. పిల్లల విషయంలో కానివ్వండి, లైక్ ఇంటికి సంబంధించిన విషయంలో కానివ్వండి. మీరేదైనా స్టెప్ తీసుకుందామంటే మీరు స్ట్రాంగ్ కాదు. మీరు ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు అని చెప్పేసి మిమ్మల్ని లైక్ నెట్టేయడం అనమాట మీ ఒపీనియన్‌ని. అలాంటిది జరగడం అనమాట. సో, అది జరిగుండొచ్చు మీలో చాలా మందికి. ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్‌తో అలా జరిగేసరికి ఏంటంటే మీకు బాగా ఎమోషనల్లీ హర్ట్ అయ్యారు. ఎమోషనల్లీ ఎలా హర్ట్ అవ్వడం అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు రీడింగ్స్‌లో కూడా చెప్పాను. మీరు వర్త్ అని ఏదో ట్రై చేద్దామని ముందుకు వెళ్తే, వీళ్ళు దానికి వాల్యూ ఇవ్వకుండా నో నీకు తెలీదు అని చెప్పడం వల్ల చాలా డీప్‌గా హర్ట్ అవుతుంది. తెలియని వాళ్ళే అలా చేస్తున్నా సరే ఓకే అనిపిస్తుంది. బట్ మన ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ అవ్వనివ్వు, లేకపోతే సిబ్లింగ్స్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే వాళ్ళు మన డీప్ ఫీలింగ్స్ ఏంటో అర్థం చేసుకోకపోతే ఇట్ కాజెస్ సో మచ్ పెయిన్. సో, నాకిక్కడ తెలుస్తుంది 3 ఆఫ్ స్వర్డ్స్‌తో మీలో చాలా మందికి స్పెసిఫిక్‌గా ఒక పర్సన్‌కి సంబంధించి ఈ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు మీ లైఫ్‌లో. చాలా చాలా బాధ అనిపిస్తుంది. రైట్? దానివల్ల మీకు ఈ పెయిన్ ఏదైతే ఉందో అది ఎండ్ చేయడానికి ఈ పర్సన్ కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళు స్పెషల్లీ మాట్లాడిన వే ఇక్కడ బాగున్నట్లు అనిపించట్లేదు నాకు. ఓకే. వీళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడడము, సర్కాస్టిక్‌గా మాట్లాడడము. ఓహ్! నువ్వా? నీకదొచ్చిందా? సరేలే ఇలా మాట్లాడతారు గదా! సో, తక్కువ చూసి మాట్లాడడము ఇలాంటిదైతే జరిగిందనిపిస్తుంది మీలో చాలా మందికి. ఈ పర్సన్ ఇప్పుడు దాని గురించి పశ్చాత్తాపపడుతున్నారు. చూడండి 6 ఆఫ్ కప్స్‌తో వాళ్ళు మీకు అపాలజీ చెప్పాలి. డెఫినెట్‌లీ సారీ చెప్పాలి. ఒక అట్‌లీస్ట్ లైక్ ఈ సిట్యుయేషన్‌ని ఫ్రెండ్ అన్నా అయ్యుండొచ్చు. కొంతమంది ఫ్రెండ్స్ ఎలా అంటే ఏదైనా అనొచ్చు అని అనుకుంటారు. ఫ్రెండ్స్ కదా! అర్థం చేసుకుంటారని. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏ రిలేషన్ అయినప్పటికీ, ఫ్రెండ్స్ అయినప్పటికీ, పార్ట్నర్ అయినప్పటికీ, సిబ్లింగ్స్ అయినప్పటికీ, ఎవరైనప్పటికీను ఆ కనెక్షన్‌లో ఒక రెస్పెక్ట్ అనేది, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. నాకు తెలిసి మీ పర్సన్ డెఫినెట్‌లీ మీ రెస్పెక్ట్‌ని తక్కువ చూపించినట్లు అనిపిస్తుంది నాకిక్కడ. వాళ్ళు తక్కువ చూపించడం వల్ల మీరు డిసప్పాయింట్ అయిపోయి ఫియర్ వల్ల నేను వర్త్ కానేమో అని అనుకోవడం అనమాట. అలాంటిది జరిగింది. సో, ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఒక సారీతో, ఒక గిఫ్ట్‌తో మీ సైడ్‌కొచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువుంది. ఓకే. లేదా అలా కాదు ఎవరు లేరు అనంటే డెఫినెట్‌లీ మీకు ఈ మెసేజ్ ఈ మధ్యలో చాలా క్లియర్‌లీ వస్తుంది రీడింగ్స్‌లో. సమ్‌వన్ ఫ్రమ్ ద పాస్ట్ లైఫ్ నుంచి లేకపోతే మీ పాస్ట్ నుంచి ఎవరైనా ఒక చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కానివ్వండి, లేకపోతే లాంగ్ లాస్ట్ సోల్‌మేట్ అనమాట. సోల్ కనెక్షన్ ఉండిండొచ్చు మీకు. ఆ పర్సన్ రిటర్న్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది అని యూనివర్స్ చెప్తుంది. అదొక్కటే కాదు. ఇక్కడ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు ఏస్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఎమోషన్స్ ఆర్ ఫ్లోయింగ్. న్యూ లవ్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. న్యూ లవ్ అనేది నేను చెప్పిన వెంటనే నేను ఆల్రెడీ నిన్న వీడియోలో మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయ్య బాబోయ్! కొత్త వాళ్ళు వద్దు అని చెప్పి మీరు అనుకుంటే మనం ఏం చేయలేము. రైట్? వచ్చేది వస్తుంది. మీరు రెసిస్టెన్స్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు అంతే. న్యూ లవ్ అనేది చూపిస్తుంది. మోస్ట్‌లీ టు బి ఆనెస్ట్ ఇక్కడ చాలామంది ఎవరైనా సింగిల్స్ చూస్తూ ఉంటే
ఇంకా మీ లైఫ్‌లో లవ్ లేదు అని అంటే, అలాంటి వాళ్ళ కోసం ఏస్ ఆఫ్ కప్స్‌తో కొత్త లవ్ అనేది వస్తూ ఉంది అని యూనివర్స్ నుంచి ఒక ఇండికేషన్. లేదు మీరు ఆల్రెడీ పార్ట్నర్స్‌తో ఉన్నారు, కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అలా అంటే మీ ఎమోషన్స్ ఫ్లో అవ్వడం అనమాట. మీరు ఎమోషనల్లీ మీ ఎమోషన్స్‌ని రైట్ నౌ ఇక్కడ చూడండి 3 ఆఫ్ స్వోర్డ్స్‌తో చాలా చాలా హర్ట్ అయ్యారు కదా! హర్ట్ అయినందుకు ఎందుకు ఈ చిన్న విషయం నన్ను హర్ట్ చేసింది? ఎందుకు నేనింత సెన్సిటివ్‌గా ఉన్నా అని మీరు క్వెషన్ చేసే టైం గూడా ఉందన్నమాట ఇక్కడ. సో, అది క్వెషన్ చేయడం వల్ల ఏంటంటే, ఇట్స్ లైక్ లుకింగ్ వితిన్ యూ. మీలో మీరు వెళ్లి, ఓకే. ఇది నాలో ఉన్న ఒక చిన్న నెగెటివ్ పాయింట్. సరే ఏదో ఎవరో అన్నారని చెప్పేసి, నేను హర్ట్ అవ్వడం ఏంటి అని చెప్పేసి మీరు ఎమోషనల్‌గా మెచ్యూర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారనమాట. ఈ ఎమోషన్స్ ఏదైతే ఉందో, వేరే వాళ్ళ మీద చూపించడం కంటే, మీ మీద మీరు చూపించుకొని హ్యాపీగా ఉండడానికి, సెల్ఫ్ లవ్ అనేది ప్రాక్టీస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు మీలో చాలామంది అని యూనివర్స్ చెప్తుంది. సో, మీలో ఉన్న క్రియేటివిటీ, ఇంట్యూషన్, ఆ ప్యాషన్ అనేది ఫ్లో అవుతుంది అని మీకు ఒక మెసేజ్ అనమాట. ఓకే. స్పెషల్లీ ఇక్కడ ఒక మెసేజ్ ఏంటంటే, మీరు ఈ టైంలో రియలైజ్ అవుతుంది ఏంటంటే, ఫియర్స్ ఏదైతే భయం ఉందో, అది భయం అనేది రియల్ కాదు. నేను నా భయం కంటే ఎక్కువ స్ట్రాంగర్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారనమాట. భయం ఎలాంటి భయమన్నా అయ్యుండొచ్చు. కమిట్మెంట్ భయం అయ్యుండొచ్చు, పార్ట్నర్ వదిలిపెట్టి వెళ్ళిపోతారన్న భయం అయ్యుండొచ్చు, కిడ్స్ రెస్పెక్ట్ ఇవ్వరు, నేను సక్సెస్ అవ్వను, ఇలాంటిది ఏదైనా అయ్యుండొచ్చు. ఆ చిన్న నెగటివిటీ ఏంటంటే ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడానికి మనల్ని ఎప్పుడూ ఆపుతూ ఉంటుంది రైట్? అలాంటిదేదో ఉంది. దాన్ని మీరు ఓవర్‌కమ్ చేసి ఫ్లో అవుతున్నారు. మీ ఎమోషన్స్ చాలా చాలా ఫ్లో అవుతుందని యూనివర్స్ చెప్తుంది. సో, ఇవాల్టి అఫర్మేషన్ దీనికోసం ఏంటంటే, ఖచ్చితంగా అందరి కింద మెన్షన్ చేయండి. అఫర్మేషన్ వచ్చేసి ఐ యామ్ స్ట్రాంగర్ దాన్ మై ఫియర్స్. యూ ఆర్ డెఫినెట్‌లీ స్ట్రాంగర్ దాన్ యువర్ ఫియర్స్ అని చెప్పి యూనివర్స్ మీకు చెప్తుంది. మీరు మీ భయం కంటే చాలా చాలా స్ట్రాంగ్ అని యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో, కాబట్టి ఇవాళ ఖచ్చితంగా అందరూ కింద కామెంట్స్‌లో అఫర్మ్ చేయండి. జస్ట్ ఊరికే అలా అఫర్మ్ చేయడం కాదు. ఒక 2, 3 టైమ్స్ మీరు ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేసి ఇన్‌హేల్ చేస్తున్నప్పుడు ఆ పవర్‌ని ఫీల్ అవ్వండి. నేను నిజంగానే స్ట్రాంగ్. ఐయామ్ స్ట్రాంగర్ దాన్ దట్ ఫియర్స్ అన్న ఫీల్‌తో ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్‌లీ వస్తుంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. మీరు అక్కడ కూడా ఫాలో అవ్వండి నన్ను. మీకు తెలుస్తుందనమాట. మీరెప్పుడైతే ఆ ఎనర్జీని ఫీల్ అవుతారో మీకు డెఫినెట్‌లీ టైప్ ఆఫ్ గూస్ బంప్స్ రావడము, ఏదో ఎనర్జీ మీలో ఎంటర్ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి. డెఫినెట్‌లీ మీరు ట్రై చేసి చూడండి. వితౌట్ ట్రైయింగ్ నేను ఎప్పుడు ఎవరికీ చెప్పను. సో, ఏదైనా నిజం ఉంటేనే చెప్తాను. రైట్? అందుకని చెప్పేసి ఈసారి మీ అఫర్మేషన్ వచ్చేసి 100% కింద అందరూ మెన్షన్ చేయండి. ఐ యామ్ స్ట్రాంగర్ దాన్ మై ఫియర్స్ విత్ ఫీల్. ఐ యామ్ స్ట్రాంగర్ దాన్ మై ఫియర్స్ అండ్ థాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ పెట్టండి. ఓకే. అండ్ ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసి సుహానా తేజ. నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ ఫాలో అవ్వండి. నేను సెల్ఫ్ లవ్ గురించి, పర్సనల్ డెవలప్‌మెంట్ గురించి లైక్ లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎలా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది నేను మోస్ట్‌లీ ఫిబ్రవరి నుంచి వీడియోస్ చేస్తాను. మీరు నన్ను అక్కడ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఫాలో అవ్వేది ఏదో ఫాలోవర్స్ పెరగాలి అలా అని చెప్పట్లేదు. నిజంగానే మనస్ఫూర్తిగా హెల్ప్ అవ్వాలి అందరికీ అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను ఆ వీడియోస్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అదొచ్చేసి మళ్ళీ మీ ఫ్రీ విలే. ఫాలో అవ్వాలనుకున్నా, అవ్వకున్నా. ఓకే. ఎనీవే మీ ఫియర్స్ నుంచి మీరు బయటికొస్తున్నారు. ఏదైతే సాడ్‌నెస్ ఉందో దాని నుంచి బయటికొస్తున్నారు. స్ట్రాంగ్ అవ్వబోతున్నారు అని యూనివర్స్ నుంచి మీకు ఒక ఇండికేషన్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఏస్ ఆఫ్ వాండ్స్‌తో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కూడా ఎంటర్ అవుతుంది మీ లైఫ్‌లో. నాకు స్పెషల్లీ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ గురించి కూడా వస్తుంది మెసేజ్. అంటే చాలామంది మీలో కొత్త జాబ్ కావాలి, లేకపోతే ఉన్న జాబ్‌లోనే ఒక మొత్తం సిట్యుయేషన్ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే బోర్‌డమ్ ఉండిండొచ్చు, ఒక ఫన్ ఉండకపోయిండొచ్చు. ఎవ్రీడే మార్నింగ్ లేసి 9 అవర్స్ వర్క్ చేసి ఇంటికొచ్చి పడుకోవడము ఇదే అయిపోతుంది. సో, అలాంటిది ఏదైనా మీ లైఫ్‌లో స్టేల్‌మెంట్ నడుస్తూ ఉంటే స్పెషల్లీ వర్క్‌కి సంబంధించి, మీ కెరియర్‌కి సంబంధించి ఏదో సంథింగ్ ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఇదొచ్చేసి ఒక ప్యాషన్‌తో మూవ్‌మెంట్ అనమాట. రైట్? అది జరిగే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ వర్క్‌లో ఉంటే. ఇంప్రూవ్ అవుతుంది. లేదు మీలో జాబ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వెయిట్ చేస్తున్నారంటే డెఫినెట్‌లీ ఏస్ ఆఫ్ వాండ్స్‌తో మీకు ఒక న్యూ జాబ్ ఆపర్చునిటీ, ఒక న్యూ కెరియర్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఇది మీరు వచ్చినప్పుడు ఇది వచ్చేసి క్రియేటివ్ ఫీల్డ్‌కి సంబంధించి వచ్చే ఆపర్చునిటీ. మీరు దీన్ని చూసి మీరు చూడండి చాలామంది క్రియేటివ్‌కి సంబంధిస్తే ఒకవేళ మీరు సింగర్ అయ్యుండొచ్చు, మ్యూజిషియన్ అయ్యుండొచ్చు, పెయింటర్ ఇలా ఆర్టిస్టిక్‌కి సంబంధించి ఏదైనా యాక్టర్ అయ్యుండొచ్చు. చిన్న జూనియర్ యాక్టరో లేకపోతే నిజంగానే మంచి యాక్టరో ఎవరైనా అయ్యుండొచ్చు. రైట్? ఇలాంటి థింగ్స్‌కొచ్చేసరికి మీకెలా అంటే పేమెంట్ తక్కువ ఉండడము, లేకపోతే
లైక్ నేను తప్పు చేస్తున్నానేమో, నేను ఏదైనా ఇంజినీరింగ్ చేసుంటే, లేకపోతే డాక్టర్ అయ్యుంటే ఇలా బావుండేది గదా! అన్న ఫీలింగ్ ఉండొచ్చు. రైట్? ప్రతి ఒక్కరికి అలా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎర్నింగ్ తక్కువుండిండొచ్చు. నాకనిపిస్తుంది గూడా ఇక్కడ. ఎర్నింగ్ గూడా తక్కువుండిండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే, ఈ కొత్త ఆపర్చునిటీ తీసుకోవాలా అన్న డౌట్ ఉండొచ్చు మీకు చాలా మందికి. ఇది చిన్నది గదా! నేను చేస్తే మరి ఇంత లైక్ లైఫ్‌లో సెటిల్ అవుతానా అన్న సక్సెస్‌ఫుల్ ఉంటుందా అని డౌట్ ఉన్నట్లుంది మీలో చాలా మందికి. ఆ డౌట్ అలా పెట్టుకోకండి. నేను ఒకటి చెప్తాను. నేను వేరే వర్క్ చేస్తున్నాను. కానీ నాకు ఈ టారో రీడింగ్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఇన్‌స్టాగ్రామ్‌లో చేయడము. నేను ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడే చెప్పను. అది ఒకవేళ ఓకే అంటే చెప్తాను మీకందరికి. అలాంటివన్నీ చేసినప్పుడు చాలా తక్కువ మనీ. ఆబ్వియస్‌లీ రైట్. కానీ నాకు ఇందులో ఉన్న హ్యాపీనెస్ వేరే వర్క్‌లో దొరకదు. డెఫినిట్‌గా నేను సీరియస్ చెప్తున్నాను. మీ నుంచి వచ్చే కామెంట్స్ చూసినప్పుడు, ఆ ఒక్క సబ్‌స్క్రైబర్ పెరిగినా, అది చూసినప్పుడు ఒక చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందనమాట. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా నాలో ఉన్న ఇంట్రెస్ట్‌తో చేస్తున్నందుకు ఇదొక హ్యాపీనెస్‌నిస్తుంది. అదే ఎంత డబ్బులు సంపాదించినా ఈ హ్యాపీనెస్ లేకపోతే డెఫినైట్‌లీ ఇట్స్ వర్త్‌లెస్ అనిపిస్తుందండి. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనమందరము హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం. రైట్? పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఒక స్మైల్ ఉండాలి ఫేస్‌లో. పడుకునేటప్పుడు ఆహా! నాకు మనసుకు నచ్చింది చేస్తున్నాను అన్న ఫీలింగ్ అనిపించాలి. రైట్? సో, మీరు డౌట్ పడకండి. ఇక్కడ అది చూపిస్తుంది. మేబీ ఇది చిన్నదేమో అని చెప్పేసి చిన్నదనేది ఏది ఉండదు. చిన్నదాని నుంచే ఏదైనా పెద్దదనేది ఫార్మ్ అవుతుంది. ఒక్కొక్క డ్రాప్‌తోనే సముద్రం ఫార్మ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసిందే. రైట్? సో, జస్ట్ గో అహెడ్. ముందుకెళ్ళి ఈ ప్యాషనేట్ న్యూ బిగినింగ్‌ని తీసుకోండి వచ్చినప్పుడు. అండ్ మీరు ఈ బాధలో ఉండి, ఫియర్‌లో ఉండి మళ్ళీ చెప్తున్నాను నెగ్లెక్ట్ చేయకండి. వచ్చినప్పుడు ఆఫర్‌ని తీసేసుకోండి. ఓకే. స్లో ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ స్లో. అండ్ 3 ఆఫ్ కప్స్‌తో మీకందరికి నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ మెసేజ్ చూస్తున్నాను. మేబీ నాకు తెలీదు. సూన్ సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. ఒక చిన్న పార్టీ టైప్, గెట్ టుగెదర్ టైప్ ఏదన్నా లైఫ్‌లో మీకు ఎంటర్ అవ్వబోతుంది తొందరలో. ఫ్రెండ్స్‌ని కలవడము, పార్టీకి వెళ్ళడము, చిన్న ట్రిప్‌కి వెళ్ళడము, సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. మీలో చాలామంది ఒక గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. వర్క్‌కి సంబంధించి అయ్యుండొచ్చు. మీరు చాలా రోజుల నుంచి ఒక పర్సన్‌ని ఇష్టపడుతున్నారు. ఆ పర్సన్ అంతగా ఆ పర్సన్ జస్ట్ క్రష్ జస్ట్ చాలా మందికి అది ఇంట్రెస్ట్ ఉంటుంది గదా! ఆ పర్సన్ వచ్చి మాట్లాడడము జస్ట్ ఊరికే చెప్తున్నాను. మీకు అర్థమవుతుందని చెప్పేసి. సో, ఏదో జరుగుతుంది. సంథింగ్ మీరు లైక్ అందరిని పిలిచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీ గ్రోత్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇదొచ్చేసి చాలా చాలా ఎమోషనల్ సెలబ్రేషన్. ఎమోషనల్ సెలబ్రేషన్స్ ఎప్పుడైతే మనసుకి హ్యాపీ అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వస్తుందిది. ఇది. ఇది సంథింగ్ లైక్ ఆహ్, ఏదో వ్యక్తికి సంబంధించి న్యూస్ వచ్చినప్పుడు లైక్ మీ మీ పార్ట్నర్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా న్యూస్ ఇచ్చినప్పుడు అది ఎమోషనల్ న్యూస్ కదా! అలాంటి సెలబ్రేషన్స్, ప్రపోజల్స్ వచ్చినప్పుడు సంథింగ్ అలాంటికి సంబంధించింది ఏదో జరగబోతుంది. యూ ఆర్ సెలబ్రేటింగ్ రిగార్డింగ్ థాట్. రైట్? చాలా 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 మంచి మెసేజెస్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మైనర్ ఆర్కనా. అంటే తొందరలో జరగబోతున్నాయి. వితిన్ 6 మంత్స్‌లో మీకు ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే. అండ్ బై ద వే రేపు నేను ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుందో వీడియో చేస్తాను. నేను ఎనర్జీస్ చెక్ చేస్తున్నాను. ఎలా ఉంది? ఏంటి? అని చెప్పేసి. బికాజ్ అది చూసి మన జాన్వరి మంత్ అయితే మొత్తం స్టేల్ అనమాట. జస్ట్ ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే. రిలాక్స్ అవ్వడానికి, ప్రిపేర్ అవ్వడానికి స్టెప్స్ అన్నట్లు ఉన్నింది. ఫిబ్రవరి మంత్ మరి ఏంటో ఒకసారి నేను అంతా చెక్ చేసిన తర్వాత వీడియో చేస్తాను. మీకు అందరికి ఎలా ఉంటుందని. చూడండి స్లో మూవ్‌మెంట్ అని చెప్పానా? కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్. మీరు అనుకుంటుండొచ్చు అంతా ఆగిపోయింది. వర్క్ అసలు ఏం జరగట్లేదు. ఒక మూవ్‌మెంట్ లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది మీకు ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్‌తో. కానీ ఈ నైట్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఒక అడుగు తర్వాత ఇంకొకటి అన్నమాట. స్లో స్టెబిలిటీ. కానీ డెఫినెట్‌లీ స్టెబిలిటీ అనేది కూడా మీకు వస్తుంది. ఏ సిట్యుయేషన్‌కి సంబంధించిందైనా సరే. ఓకే. పేజ్ ఆఫ్ స్వర్డ్స్‌తో ఈసారి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఒకటి ఎలాంటి నేను ఆల్రెడీ మళ్ళీ వస్తుంది అదే స్ట్రాంగర్ దాన్ మై ఫియర్స్. ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. ఏదైనా సిట్యుయేషన్ వచ్చినా, స్ట్రగుల్ వచ్చినా, లైఫ్‌లో సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి కదా! వచ్చినా క్లియర్‌లీ మాట్లాడి మీరు డీల్ చేసిన పర్సన్ ఉన్నారే మిమ్మల్ని కమ్యూనికేషన్ క్లియర్‌లీ లేకుండా, నో కాంటాక్ట్‌లో ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా కోల్డ్‌లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రైట్? చాలా మంది సిట్యుయేషన్స్ ఇక్కడే కాదు.
వరల్డ్ వైడ్‌గా అది నడుస్తుంది. రైట్? మీరలా ఉండకండి. అలాంటిది ఏదైనా వచ్చినా, ఎవరైనా పర్సన్ మీకు వచ్చి మాట్లాడినా, మీరు క్లియర్‌లీ లైక్ మెచ్యూర్‌గా ఆలోచించి, వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి, అర్థం చేపించడానికి ట్రై చేయండి. ఓకే? సో, బీ కేర్‌ఫుల్ అనమాట. బీ కాషియస్, బీ రెడీ. యుద్ధంలో సైనికుడు రెడీ ఉన్నట్లు ఏదొచ్చినా సరే లైఫ్‌లో నేను నేర్చుకుంటాను. ఐ విల్ వాక్ త్రూ దిస్ అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్‌కి కూడా నాకొక మెసేజ్ వస్తుంది. స్టూడెంట్స్ అంటే ఆహ్, ఎవరైతే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ జాబ్‌కేనాను లేకపోతే ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవుతున్నారో లిటరల్లీ మీరు ఆహ్, కాలేజ్ ఎగ్జామ్స్‌కి ఇలాంటి ప్రిపేర్ అవుతుంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఈ రీడింగ్‌లో డెఫినైట్‌లీ మీరు డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మీరింకా 18, 19 అందరికి చెప్తాను మెసేజ్. ఆఫ్‌కోర్స్ చెప్పాల్సిందే. ఆ టైం వచ్చేసి అప్పుడప్పుడే అంత లైక్ అట్రాక్షన్, ఇన్‌ఫాక్చుయేషన్ ఏజ్ కావచ్చు. డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంది. కాబట్టి కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎవరైతే దానికన్నా ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవ్వండి. ఓకే. అది చూపిస్తుందనమాట. రైట్. సో, ఇంకొక లాస్ట్ మెసేజ్ చూద్దాము. ఒక్కటి కూడా మేజర్ అరకన రాలేదు సీరియస్‌లీ. వితిన్ 6 మంత్స్ లోపు మీకు ఈ చేంజెస్‌ని మీరు చూడొచ్చనమాట. రైట్. ఓకే. లాస్ట్ మెసేజ్ ఒకటి తీసేసుకొని మనము ఫినిష్ చేసేద్దాము ఈ రీడింగ్. 3 ఆఫ్ వాండ్స్‌తో మీరు చాలా చాలా వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. ఎప్పుడు అని. రైట్. మీరు ఎప్పుడు అని క్వెషన్ అడిగిన వెంటనే యూనివర్స్ ఇప్పుడు కాదు అని ఒక రిప్లై అనమాట. యూనివర్స్‌నయితే నేనైతే చాలా నాకు ఫ్రెండ్ అబ్బా! సీరియస్ ఫ్రెండ్‌గున్నప్పుడు మాత్రమే మనకి ఆహ్, యూ నో చాలా జాలీ అనిపిస్తుందనమాట లైఫ్. యూనివర్స్‌ని ఒక లవ్‌తో, ఒక హ్యాపీగా మనము ఫ్రెండ్ చేసుకొనే వెళ్తుండాలి. ఇంక అంతకు మించిన ఫ్రెండ్ మనకెక్కడ దొరకరు. అది యూనివర్స్ కాబట్టి ఆఫ్‌కోర్స్. రైట్. ఎప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన టైం, నేను పెట్టిన ఎఫర్ట్స్ ఆహ్, ఎప్పుడు నాకు ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడు నా షిప్స్ తిరిగొస్తాయి అని ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది. రైట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉందండి మీలో చాలా మందికి. ఏంటి తెలుసా? 3 ఆఫ్ వాండ్స్‌తో ఎదురు చూస్తూ ఉన్నారు. అదొస్తుంది. అది వచ్చే టైంలో టైం కరెక్ట్ ఉన్నప్పుడు అది ఆ టైంలో వస్తుంది. మీరు ఎదురు చూస్తూ ఉండడం వల్ల ఆ టైం అయితే తగ్గదు. ఇంకా పెరుగుకుంటూ పోతుంది. రైట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఏంటంటే 2 ఆఫ్ వాండ్స్ ఆల్రెడీ బ్యాక్‌లో ఉంది ఇక్కడ బిహైండ్. ఇక్కడ చూస్తే ఇతని వెనుక 2 ఆఫ్ వాండ్స్ ఇంకా ఉన్నాయి. కానీ తను వేరే చోట చూడ్డం. అంటే మీ లైఫ్‌లో ఆల్రెడీ మీకు నచ్చింది. మీరు ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఈ పని ఈ టైం కింద చెయ్యాలి అనేది మీరు ఆల్రెడీ చేశారు. రైట్. ఎగ్జాంపుల్ మీరు లైక్ చిన్నప్పుడు ఎప్పుడైనా 18, 19 ఇయర్స్ టైంలో నేను ఈ ఏజ్‌కొచ్చినప్పుడు మంచి జాబ్‌లో సెటిల్ అవుతాను అని చెప్పి. మీరు ఆల్రెడీ చేసిండొచ్చు. రైట్. నాకు నచ్చిన ఆహ్, హోటల్‌లో వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటాను అని కూడా అనుకోనుండొచ్చు. చేసిండొచ్చు మీ ఓన్ మనీతో. సంథింగ్ మీరు ఆల్రెడీ ఏదో అచీవ్ చేశారు మీ లైఫ్‌లో. కానీ ఆ అచీవ్‌మెంట్‌ని సక్సెస్ చేసుకోకుండా దాని దాని గురించి సెలబ్రేట్ చేసుకోకుండా మిగతాది ఇంకా వేరేది ఎప్పుడొస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. యూనివర్స్ నుంచి మనందరికీ ఒక క్లియర్ మెసేజ్ ఏముంటుందంటే, నువ్వు అడిగావు గదా! అది నువ్వు పలానా టైం ఉన్నప్పుడు నీకు కావాలి అని అడిగావు. అది జరిగినప్పుడు ఆ సక్సెస్‌ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని క్వెషన్ అనమాట. కాబట్టే కొన్ని కొన్ని సార్లు మేనిఫెస్టేషన్స్ జరగవు. యూనివర్స్‌కి నచ్చదు. లైక్ నేను ఆల్రెడీ నీకు కావాల్సింది ఇచ్చాను. ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా! దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి గదా! అది సెలబ్రేట్ చేసుకోకుండానే ఇంకొక మేనిఫెస్టేషన్ మీద ఉన్నావు. అని అంటుందనమాట. సో, ఇక్కడేదో నాకు క్లియర్‌లీ తెలుస్తుంది మీలో కొంతమంది ఆల్రెడీ మేనిఫెస్ట్ చేసింది వచ్చింది మీ లైఫ్‌లో. కానీ వేరేది అప్పుడే వేరే వేరే దానికి వెళ్ళిపోతున్నారనమాట. ఉన్నదాన్ని ఎంజాయ్ చేయకుండా. సో, అలాంటి ఏదైనా ఉంటే అలా చేయకండి. మీరు ఏదైతే సక్సెస్ మీరు అచీవ్ చేశారో దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఎంత సక్సెస్‌కి మీరు సెలబ్రేట్ చేసుకుంటారో మీ మేనిఫెస్టేషన్స్ ఇంకా కొత్త కొత్త థింగ్స్ అనేవి మీరు అంతే బాగా యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటారనమాట. ఓకే. సో, చాలా చాలా ఇంట్రెస్టింగ్ రీడింగ్. చాలా చాలా బావుంది. చూడ్డానికి అన్ని మైనర్ ఆర్కానానే ఉన్నప్పటికీను వెరీ పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు. మేజర్ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇవన్నీ మీకు తెలిసి తెలియకుండా వెళ్ళిపోవడం అనమాట. రైట్. ఆహ్, ఇంకోటి ఈ పర్సన్ నేను చూస్తూనే ఉన్నాను. ఈ పర్సన్ లైఫ్‌లో వచ్చి కలవట్లేదు. సోల్‌మేట్ అని కూడా చెప్తున్నాను గదా! అలాంటి వాళ్ళకి నేనొక మెసేజ్. అది సేమ్ నా ఎనర్జీ అనమాట. ఒకానొక టైంలో
ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్‌లో ఏంటంటే కొత్త పర్సన్ వస్తారు, కొత్త పర్సన్ వస్తారు. నేను గూడా చూసేదాన్ని రీడింగ్స్‌లో అంతా. నేను ఇంట్లోనే కూర్చుంటాను. 24 అవర్స్ ఇంట్లో ఉండడము, లేకపోతే వర్క్‌కి వెళ్ళినా ఎవరితో మాట్లాడను. అసలు నా ఎనర్జీనే నేను అలా రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు, అంత గార్డెడ్ ఎనర్జీ ఉన్నప్పుడు, అసలు ఆ పర్సన్ ఎలా వస్తారు? వాళ్ళొచ్చి మనతో ఎలా మాట్లాడతారు? ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకున్నా, మనం ఒక ప్లేస్‌కి వెళ్ళాలి. యూనివర్స్ మీట్ చేపిస్తున్నప్పుడు, ఫోర్స్ చేసినప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. అప్పుడేదైనా జరుగుతుంది. అసలు నేనేం చెయ్యను, కానీ ఈ పర్సనే రావాలి అనంటే, అట్లా కుదరదు గదా! సో నేనందుకే అంటాను, మీరు హాఫ్ వేలో మీట్ అవ్వండి. యూనివర్స్ వచ్చి మిమ్మల్ని హాఫ్ వేలో మీట్ అవుతుంది. అప్పుడు చెప్పండి ఇవి జరగలేదని చెప్పేసి. ఐ విల్ టేక్ ఇట్. ఓకే. 100% జరుగుతుంది. నేను నేను చెప్తున్నాను గదా! ఏదైనా అబద్ధం ఉంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఫాలో అవ్వను. నేను చెయ్యను కూడా. సో, యూనివర్స్ మీద ట్రస్ట్ పెట్టి ఇదొస్తుందని నమ్మండి. ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో, ఇదొచ్చేసి మీ రీడింగ్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ రీడింగ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కింద అందరూ అఫర్మ్ చేయండి. ఐ యామ్ స్ట్రాంగర్ థాన్ మై ఫియర్స్ అని చెప్పేసి. అండ్ మీకందరికి ఇది నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్. చాలా మందికి చేయడానికి ట్రై చేయండి. నా చిన్న గోలొచ్చేసి ఎనీవే జాన్యురీ అయితే అయిపోయింది. అట్‌లీస్ట్ ఫిబ్రవరి మిడ్‌కంతా 10,000 రీచ్ అవుతే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ నో మీరు చేస్తారని చెప్పేసి. అండ్ మీకందరికి ముందే సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. టేక్ కేర్.